April 3rd జున్ను ఎగ్జామ్ స్టార్ట్. సో జున్ను వాళ్ళ ఎగ్జామ్ రాయడానికి పోతున్నాడు స్కూల్కి. టైం వచ్చేసి 7:45 అవుతుంది. తారకుడు జున్ను వచ్చేసి యూకేజీ నుండి ఫస్ట్ క్లాస్కి వెళ్ళబోతున్నాడు అనమాట. ఇవాళ ఫస్ట్ ఎగ్జామ్ రాయబోతున్నాడు. పాలు తెచ్చినా బేట, పాలు తెచ్చినా కానీ ఇవి ఏంటి బండిల్నే మర్చిపోయినా. బండిలు ఉన్నాయి తెచ్చినా మర్చిపోయినా నేను అక్కడే. ఉన్నాయి బండిలు ఉన్నాయి, తెచ్చిన బండిలా ఉన్నాయినా అక్కడ. దీని పైకి తేలే, ఇంట్లోకి తేలే. పాల ప్యాకెట్ కేసం విన్నానికి చుడ్డు వేసుకున్నావా? మళ్ళీ మెల్లది గట్టి సైడ్ చదివు, దూరం చదివు మళ్ళీ. ఓకేనా? మేము పాల ప్యాకెట్ తీసుకొని వెళ్తున్నా కిందకి. ఓకే దా. పాల ప్యాకెట్ బండిలో తెచ్చినా లేకుంటే అక్కడే పెట్టినా తెలియదు. చలో ఓపెన్ చేసినా. పాల ప్యాకెట్ ఉందా చూద్దాం. ఇలా ఉన్నాయా చూద్దాం. ఉన్నాయా? 3 పాల ప్యాకెట్స్ ఉన్నాయి కదా. తీసుకోకండి నువ్వు, నేను 2 తీసుకుంటా. ఓకేనా? చార్జర్ ఉందా? మెల్ల ఉన్నది, అల్లనే ఉండదు. అల్లనే ఉండని తర్వాత మళ్ళీ బయటికి వెళ్ళేది ఉంది. ఓకేనా? రైటా? పద పైకి మరి మళ్ళీ తీసుకో. 2 పాలు. ఓకే 2 పాలు తీసుకొని వస్తా. పద నువ్వు కదా, మెల్లగా పో. ఓకేనా? గేట్ వేద్దాం. గేటు వేయలే బేట, వేయలే. అందుకొరకే వేస్తాను నేను. పెట్టొచ్చిందా? పెట్టలు అక్కడ ఉన్నాయి. పద ఇంకా పట్టుకో. ఎక్కు బరువున్నాయా? దా. హీరో కదా నువ్వు? హీరో అయితే పట్టుకు రావచ్చు. దా, నువ్వు హీరోనేనా? హీరోనే. దా, హీరో అయితే పట్టుకు రావచ్చు. దా. కార్తిక్ విన్నువా? కార్తిక్ విన్ను హీరో అంటారు. టైగర్, చిన్న టైగర్ ఇది. నువ్వు చిప్స్ తిన్నావా? వీడియో చూసుకుంటే చెప్తాను. నువ్వు చిప్స్ తిన్నాడంట. ఏం మాట్లాడుతున్నారు? కార్తిక్ నాన్న ఏం చేస్తున్నాడు? ఏం మాట్లాడుతున్నా అని? మధ్యాహ్నం 10:30 అవుతుంది. జున్ను ఎగ్జామ్ రాస్తున్నాడు కావచ్చు. అన్న ఎగ్జామ్ రాస్తున్నాడు. యూకేజీ లాస్ట్ ఎగ్జామ్స్. నెక్స్ట్ ఫస్ట్ క్లాస్ వెళ్తాడు జున్ను అన్నయ్య. తెలుసా నీకు? విన్ను తెలుసాట అమ్మ? ఎందుకు తెలుసాట? ఇప్పుడే 10:30కు మాకు జావా లాంటి ఉప్మా వచ్చింది. పెట్టు మరి, పెట్టు నువ్వు పెట్టు. నువ్వు పెట్టు బేట. అంతే. జున్ను వాళ్ళ తెలుగు ఎగ్జామ్ కంప్లీట్ అయిపోయింది. మంచిగా రాసినావా? అన్నీ వచ్చినాయా? వెళ్తున్నాం ఇంటికి. ఇంకా జున్ను వీళ్ళు ఆట చూడండి ఎట్లా వెళ్తున్నారు వీళ్ళు. ఇక చాలు వెళ్ళండి. నేను మీద కూర్చొని ఎట్లా ఆడుతున్నారు ఇద్దరు. చాలు. సరే ఓకే. టైం వచ్చేసి 1:03 అవుతుంది. ఇళ్ళ మీద కూర్చొని ఆడుతున్నారు అనమాట. చాలండి, చాలు. 1:30 అయింది. మా వాళ్ళు కూలర్ ఆన్ చేశారనమాట. ఇక జున్ను ఇల్లు చూసారు ఇక్కడ ఆడుతున్నారు. మళ్ళీ ఏం చేస్తా? మర్చిపో, ఇక మర్చిపో మరి మర్చిపో. ఇక్కడ విపరీతమైన ఎండలు స్టార్ట్ అయినాయి. బయటనైతే పబ్లిక్ అయితే యథావి తిరుగుతున్నాయి. ఎంత ఎండలైనా కూడా పబ్లిక్ అయితే తిరుగుడు మానలేదు. ఇప్పుడు వచ్చి మళ్ళీ మసాలా టీ తాగుతున్నాం ఇక్కడ టీ టైం దగ్గర, అపోలో హాస్పిటల్ దగ్గర. బయట టీ 5 రూపాయల వాల్యూ అయితే ఇక్కడ బయట టీ 20 రూపాయలు చేసేసింది. ఇక్కడ దేశరాజ్పల్లి గ్రామంకి వచ్చాము. ప్రజెంట్ అయితే సాయంత్రం వచ్చేసి 5:50 వాళ్ళకి చూసారు అంతా. అక్కడ మళ్ళీ ల్యాండ్ల కోసం అన్వేషణ జరుగుతుంది అనమాట. ల్యాండ్ల కోసం వెతుకుతున్నాము. సో కొన్ని ల్యాండ్స్ ఉన్నాయి, వరప్రసవరం చాలా అయితే వస్తాయి. వెళ్ళి చూడండి. ప్రజెంట్ అయితే దేశరాజ్పల్లిలో ఉన్నాం అనమాట మేము. సూర్యాస్తమయం జరుగుతుంది ప్రజెంట్. రాత్రిపూట గీతా భవన్ పక్కన గల్లీలో చూసారు కదా ఏరియా ఎట్లుందోనే. రైట్ అయితే అక్కడ మసీద్ కనిపిస్తుంది కదా, మసీద్ పక్క గల్లీ. ఇక్కడ అన్ని ఎలక్ట్రానిక్ షాప్సే ఉన్నాయి ఏరియాలో. సాయంత్రం పూట మొత్తం గీతామోహన్ ఏరియా చూసారు కదా ఎలా ఉందో, బిజీ. వాటర్ పోస్తలేదు, అయిపోయింది అని పని అనమాట. ఇక స్టార్టింగ్ కొత్త మురిపం మురిచింది వాటర్ ఫౌంటైన్స్. ఇప్పుడైతే వాటర్ లేవు, ఏం లేవు. ఓపెన్ చేసిన రోజు మాత్రం కళ్ళగా అనిపించినాయి. ఇటు పోతే మనకి బస్ స్టాండ్ రోడ్ ఇది.
సో నడుచుకుంటూ వెళ్తున్నాను అనమాట చాలా రోజుల తర్వాత. ఇక్కడ అడుగుపెట్టి చాలా ఏళ్ళు అవుతుంది. నేను వాస్తవంగా ఎప్పుడైతే అడుగుపెట్టి చాలా రోజులు అవుతుంది. ఎప్పుడు వచ్చిన బండ్ల మీద కాలం వెళ్తున్నాను. మనకు గీతా భవన్కి అపోజిట్లో ఉన్న కాంప్లెక్స్లోకి వచ్చాను. జస్ట్ మీకు చూపెడదామని చెప్పేసి. టవర్ సర్కిల్ నుండి టువర్డ్స్ గాంధీ రోడ్లో మొత్తం ట్రాఫిక్ జామ్ అయిపోయింది చూసారు కదా. ఇవాళ శనివారం మార్కెట్కి వచ్చాము. ఫుల్ ట్రాఫిక్లో గంట సేపు పట్టింది ఎక్కి రావడానికి. 8:30 ఇప్పుడు ఇంటికి వచ్చాము. మా జున్నాని విన్నాలు ఏం చేస్తున్నారు చూడాలి. ఇంకా జున్ను విన్నలు ఇంటి రాగానే ఏం చేస్తున్నారు? ఇదేనా మీరు చూసేది? రేపు ఎగ్జామ్ ఉంది కదా నీకు జున్ను. సమయం రాత్రి 11 గంటలకు. చూసారా ఇప్పుడు మా కూలర్ వాటర్ అయిపోయినాయి. ఇప్పుడు నీళ్ళు పడుతుంది అనమాట. బయట వాతావరణం దగ్గర ఇక్కడ మ్యారేజ్ అవుతుంది. బిల్డింగ్ చూసారు కదా లైట్లతో వెలిగిపోతుంది. బయట మొత్తం చల్ల చల్ల గాలి వస్తుంది. ఇల్లు మాత్రం గరంగా ఉందన్నమాట. సో ఫ్రెండ్స్ ఈ రోజుకి ఇంతే. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. విల్ బి బ్యాక్ నెక్స్ట్ వీడియో. టిల్ దెన్ బై బై. జై హింద్, వందే మాతరం. కీప్ వాచింగ్ వర్క్ ఫ్రమ్ వ్లాగ్. జై శ్రీరామ్.